అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల యొక్క వార్తలు, వాటి సమస్యలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. మరి ఉమ్మడి జిల్లాల వార్తలకు వెళ్లే ముందుగా నేటి మంచి మాట చూసేద్దాం. పెద్దపల్లి రాజన్న గారు రాసినటువంటి నేటి మంచి మాట ఇది. నిజమే, వీళ్లకు ఓటమి భయం పట్టుకుంది. స్థానిక ఎన్నికల్లో పరువు పోతోందని బీసీల రిజర్వేషన్ల ఆర్డినెన్స్ను ముందట వేసుకున్నారు. మేము బీసీలకు న్యాయం చేద్దామనుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ అడ్డుకుంటుందని, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తలేదని అధికారంలో ఉన్న బీసీ నాయకులు ఆయా జాతులను మోసం చేస్తున్నారు. అగ్రకులాల నాయకులను వెనుకేసుకొస్తున్నారు. పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను పసిగట్టేశారు. అందుకే 18 నెలల్లో జరిగిన అద్భుతాలను భూతత్వంలో చూపిస్తున్నారు. బీసీలంతా ఎక్కడ ఒక్కటవుతారో అనే అక్కసుతో బీసీలకు 42% రిజర్వేషన్లతో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని కట్టుకథలు చెబుతున్నారు. ఏ రాజకీయ పార్టీలకు బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదు. అందరూ అవకాశవాద రాజకీయాల కోసమే పడిగాపులు కాస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసమే రిజర్వేషన్ల గాలం పట్టుకొని చూస్తున్నారు అంటూ మరి పెద్దపల్లి రాజన్న గారు రాసినటువంటి ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో చాలా చక్కగా రాసినని చెప్పుకోవచ్చు. మరి ఇవి నేటి మంచి మాట. మరి ఇప్పుడు ఉమ్మడి జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక ముందుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉండి చూద్దాం. ఇక బ్లాక్లో యూరియా అమ్మితే చర్యలు, జైపూర్ ఎస్ఐ శ్రీధర్ అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక బ్లాక్ మార్కెట్ యూరియా అమ్మకాలపై కఠిన చర్యలు తప్పవని ఎరువుల డీలర్లను అధికారులు హెచ్చరించారు. గురువారం స్థానిక ఎస్ఐ శ్రీధర్ మండల వ్యవసాయ అధికారులతో కలిసి మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారట. మరి ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి మరి బ్లాక్లో యూరియా కనుక అమ్మితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జైపూర్ ఎస్ఐ శ్రీధర్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, తహసీల్దార్కు వినతి పత్రం అందజేత అంటూ ఒక వార్త. మరి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ ఉమ్మడి పోరాట కమిటీ యూపీఎస్సీ నాయకులు మందమరి తహసీల్దార్ సతీష్ కుమార్ శర్మకు వినతి పత్రం అందజేశారట. మరి ఉపాధ్యాయులకు కూడా చాలా సమస్యలు అయితే ఉన్నాయి. మరి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అయితే ఇక తహసీల్దార్కి వినతి పత్రం అందజేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. పాము కాటుతో మహిళ మృతి. ఇక మంచిర్యాల జిల్లా మందమరి మండలం తుర్కపల్లిలో మహిళ పాము కాటుకు గురై మృతి చెందింది. ఎస్ఐ మజీద్ తెలిపిన వివరాల ప్రకారం తుర్కపల్లి గ్రామానికి చెందిన మంద శ్రీలత కాలకృత్యాల కోసం బాత్రూంకు వెళ్లడంతో ఆమె కుడికాలు మడమపై పాము కాటు వేసింది. వెంటనే భర్త మందరాజు 108 అంబులెన్స్లో ఆమెను మొదట మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట. అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య చికిత్స కోసం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శ్రీలత మృతి చెందింది. మృతురాలి భర్త మందరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అదనపు ఎస్ఐ మజీద్ తెలిపారు. ఇక మరి బాత్రూమ్కి బయటకైతే వెళ్ళడం జరిగిందట. ఇక ఊర్లల్లో కొంత ఏమంటారు చాలా ఇట్లాంటి చెట్ల పొదలు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కాబట్టి మరి ఖచ్చితంగా మనకు సంబంధించినటువంటి ఏవైతే మరుగుదొడ్లు ఉన్నాయో అవి ఏర్పాట్లు చేసుకోవడం చాలా ఉత్తమం. మరి కొంత పైసా ఖర్చు అయినప్పటికీ కూడా పల్లెటూర్లలో కొంత మరుగుదొడ్లు ఏర్పాటు కనుక చేసుకున్నట్లయితే మరి ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోకుండా కొంత ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా చెట్ల పొదలు అవి ఇవి చాలా ఉంటాయి కాబట్టి మరి పురుగు పూసి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించాలి ప్రజలు కూడా. ఇక కాదేది కబ్జాలకు అనర్హమట. నిర్మల్లో రోడ్లు ఫుట్పాత్ల ఆక్రమణ, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి అద్దెకిస్తున్న వైనం, మామూళ్ల మత్తులో అధికారులు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక పట్టణంలో ఫుట్పాత్ రోడ్లు కబ్జా చేసి యథేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాటిని కొంతమంది స్థానికులు వ్యాపారుల దగ్గర నుండి వసూల పర్వం మొదలుపెట్టారు. అందులో మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి లేదట. స్థానిక బస్టాండ్, శివాజీ చౌక్, ఈద్గా చౌరస్తా, ట్యాంక్ బండ్, అంబేద్కర్ చౌక్, ఎన్టీఆర్ మినీ స్టేడియంలోని ఫుట్పాత్లు రహదారులను ఆక్రమించుకొని పండ్ల వ్యాపారం, ఫాస్ట్ ఫుడ్, టీ పాయింట్ నిర్వహిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారట. మరి ఏదైతే ఫుట్పాత్ ఉందో ఆల్రెడీ ఫుట్పాత్లు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మరి వాహనదారులకు నడుచుకుంటూ వెళ్ళేటువంటి పాదచారులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మరి అలాంటి పాదచారులు నడిచేటువంటి ఫుట్పాత్ను కూడా కబ్జా చేసి పండ్ల వ్యాపారాలు, ఫాస్ట్ ఫుడ్లు, టీ సెంటర్లు నడిపిస్తూ ఉన్నారట. దానికి సంబంధించినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలు రీవెరిఫికేషన్ చేయాలని మంత్రి వివేక్ ఆదేశం. చెవిన పెడుతున్న అధికారులు, ఎంపీటీఓను నిలదీసిన గ్రామ నిరుపేదలు. ఇక ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అయితే చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయట. మరి ఎంపీటీఓని అయితే గ్రామ నిరుపేదలు నిలదీస్తూ ఉన్నారట. ఇక మొత్తం మీదనైతే మంచిర్యాల జిల్లా
కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు రచ్చగా మారిందట. గురువారం గ్రామానికి వెళ్లిన ఎంపీడీఓ నాగేశ్వరరెడ్డిని గుడిసెలో ఉంటున్న తమకేవి ఇందిరమ్మ ఇండ్లు అంటూ పేదలు నిలదీసిరట. మరి నిజమే కదా, మరి ఆల్రెడీ గుడిసెలు ఉంటారు వాళ్ళు, గుడిసెలున్నకే కదా మరి అర్హులకే ఇందిరమ్మ ఇల్లు అన్నప్పుడు మరి ఆ గుడిసెలు ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు రానప్పుడు మరి ఈ పథకాలు పెట్టేందుకు ఖచ్చితంగా ఎంపీడీఓ గారు ఎవరైతే ఉన్నారో ఆ స్థానిక ఎంపీడీఓ గారు ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేసి ఎవరెవరైతే గుడిసెల్లో ఉంటున్నారో మరి ఆ ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేటువంటి చర్యలు ఖచ్చితంగా చేపట్టాలి. మరి అక్కడ జనాలైతే ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక సోషల్ మీడియా పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, విద్యార్థులకు భరోసా అవగాహన కార్యక్రమంలో అధికారులు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కేజీబీవి పాఠశాల కళాశాల జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థులకు భరోసాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలమానేపల్లి ఎస్ఏ నరేష్, భరోసా ఇన్ఛార్జ్ ఎస్ఏ తిరుమల మాట్లాడుతూ ఇక విద్యార్థినులకు ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికులు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల వంటి విషయాలను వివరించారట. మరి నిజమే కదా, ఇక విద్యార్థినులకు చిన్నప్పటి నుంచే మరి ఏవైతే గవర్నమెంట్ స్కూళ్ళలో కల్చర్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండవు, కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కల్చర్ యాక్టివిటీస్ ఉంటాయి. మరి ప్రతి దానిపైన కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు లక్షల ఫీజు గుంజుతారు కాబట్టి. ఇక ప్రభుత్వ స్కూళ్ళలో మరి ఖచ్చితంగా మరి ఫీజు ఏం చెల్లించరు, చాలా పేద విద్యార్థులు మాత్రమే చదువుకుంటారు కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లి మండలం కేజీవి పాఠశాల కళాశాల జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఇక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇక చింతలమానేపల్లి ఎస్ఐ నరేష్ గారు అలాగే భరోసా ఇన్ఛార్జ్ ఎస్ఐ తిరుమల గారు అయితే మరి అవగాహన సదస్సు నిర్వహించి ఇక విద్యార్థినులకు సైబర్ క్రైమ్ పైన మరి ఏదైతే సోషల్ మీడియా వాడుతున్నటువంటి సోషల్ మీడియా పైన మరి ఇక గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అలాగే ఇవన్నిటిపైన కూడా టీమ్స్ పైన కూడా కొంత అవగాహన కల్పిస్తూ ఉన్నారట. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే మరి ప్రతి స్కూళ్ళలో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు ఒక మెచ్యూరిటీగా అంటే వాళ్ళు మెచ్యూర్గా ఆలోచించేలా మరి ప్రతి దానిపైన కూడా అవగాహన కల్పించడం మన యొక్క బాధ్యత. ఇక నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సిరికొండలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలోట. గ్రామాలలో ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని ఆదేశం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచన అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం సిరికొండలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఉన్నత ప్రైమరీ పాఠశాలలు, ఎరువుల గిడ్డంగి, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని సైతం సందర్శించి పలు సూచనలు చేసిరట. మొత్తం మీద అయితే గ్రామాలలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని అలాగే ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని చెప్పేసి అయితే అధికారులకు కలెక్టర్ సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నియోజకవర్గానికి 3500 ఇంట్లు మంజూరు చేయాలి, లేని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతా, కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్ ప్రకటించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక 3 నెలల్లో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మరమ్మతులను పూర్తి చేసి అర్హులకు పంపిణీ చేయాలని, లేని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారట. మరి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సగం నిర్మించి వదిలేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ కూడా అర్హులకు మంజూరు చేయాలని చెప్పేసి అయితే ధన్పాల్ సూర్యనారాయణ గారు అయితే మరి అభ్యర్థిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఇందిరా మహిళా శక్తి సంబరాలను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ నరసయ్య అంట. మండలంలోని పురాణిపేటలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెం నరసయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు 1,50,000, శ్రీనిధి రుణాలు 52 లక్షల రుణాలను వడ్డీ రాయితీ 8,50,000 మంజూరు కాగా వాటిని పంపిణీ చేసినట్టు తెలిపారు అంటూ మరి ప్రభుత్వ సాయాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇందిరమ్మ ఇండ్ల ఇసుక పంచాయతీ అట. స్థానిక ట్రాక్టర్ యజమానుల నిరసన. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆంక్షలు లేకుండా మొరం ఇసుకను లబ్ధిదారులకు అందించాలని చెప్పడంతో సాలూరు మండలం మందర్న మంజీరా పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. ఇక ఇసుకను తరలించేందుకు స్థానికులే కాకుండా మండలం నుండి అధిక సంఖ్యలో ట్రాక్టర్లు రావడం వలన స్థానికంగా ఉన్న ట్రాక్టర్ యజమానులకు ఇబ్బందులు తలెత్తున్నాయని రోడ్డుపైనే ట్రాక్టర్లను ఆపి నిరసన వ్యక్తం చేసిరట. మరి మొత్తం మీదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఇసుక పంచాయతీ విషయంలో ఇక ట్రాక్టర్ల నిరసనలు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి. బోర్గం పాఠశాలను సందర్శించిన
బోర్గం పాఠశాలను సందర్శించిన టీజీవీపీ నాయకులు అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక బోర్గం ప్రభుత్వ పాఠశాలను బుధవారం టీజీవీపీ నాయకులు సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించకుండా కేవలం అన్నం సాంబార్తో వడ్డిస్తుండడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని అడగగా ప్రభుత్వం నుంచి నిధులు రానందున మెను ప్రకారం భోజనం అందించలేకపోతున్నామని చెప్పినట్లుగా తెలిపారు. ప్రభుత్వం పేర్కొన్న విధంగా మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని డిమాండ్ చేశారు. మరి విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పి కొంత ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, మరి కొన్ని పాఠశాలలు అయితే చెప్తా ఉన్నాయి. ఇక మరి మెను ప్రకారం ఎందుకు అందించట్లేదు అని చెప్పి అక్కడ క్వశ్చన్ చేస్తే ఓన్లీ రోజు అన్నం సాంబార్. మరి పిల్లలకు కూడా కొంత పౌష్టికాహారం అందుతనే కదా వాళ్ళు కూడా చురుగ్గా ఉంటారు, వాళ్ళు కూడా షార్ప్గా ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు. మరి ప్రభుత్వం నుండి నిధులు అందకపోవడం వల్ల మేము కేవలం అన్నం సాంబార్ మాత్రమే పెడుతున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు చెప్తా ఉందంట. నిజంగా గవర్నమెంట్ నుంచి కూడా మరి ఫండ్స్ రావాలంటే మరి వాళ్ళు కూడా కొంత కృషి చేయాలి కదా. మరి ప్రధానోపాధ్యాయులు మరి మాకు నిధులు అందట్లేదు అని చెప్పేసి అయితే మరి వినతి పత్రం అందజేసి లేదంటే ప్రభుత్వానికి కొంత రిక్వెస్ట్ చేస్తే కదా నిధులు వచ్చేటి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే రైతుల హామీలు నెరవేర్చేదాకా వెంటాడుతాం. వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ తుంగల తొక్కింది. విమర్శించిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఎన్నికల సందర్భంగా వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించి రైతులకు అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ టి శ్రీనివాస్ విమర్శించారట. రైతుల హామీలు నెరవేర్చేదాకా మేము పోరాడతామని చెప్పేసి అయితే మరి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇక చేయూత పెన్షన్లన్నీ తక్షణమే పెంచాలి. ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ బెజ్జంకి సతీష్ మాదిగ డిమాండ్ అట. ఇక 27న దివ్యాంగుల సన్నాహక సదస్సు ఉంటుందని వెల్లడి. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత గీత బీడీ కార్మికులతో పాటు అన్ని రకాల చేయూత పెన్షన్లను 4,000కు పెంచాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ డిమాండ్ చేసిరట. మరి చేయూత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కలుగీత కార్మికులకు కావచ్చు, లేదంటే చేనేత మహిళలకు కావచ్చు, అలాగే బీడీ కార్మికులకు కావచ్చు, వీళ్ళందరూ కూడా 4,000 పెన్షన్కు పెంచాలని చెప్పేసి అయితే ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి అయితే మరి బెజ్జంకి సతీష్ మాదిగ గారు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు మిగతా పనులు చేయరు, మిగతా కంపెనీలకు వెళ్ళరు, ఆయనకి ఇలాంటి చిన్న చిన్న వృత్తులపైన ఆధారపడతా ఉంటారు, చిన్న చిన్న పనులపైన ఆధారపడతా ఉంటారు. కాబట్టి ఒక 4,000 వేస్తే మరి పెంచితే కూడా వాళ్ళకు కూడా కొంత సహాయకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క పెన్షన్లు కూడా 4,000కు పెరగాలని కోరుకుందాం. ఇక అధికారం ఇచ్చిన వాళ్ళు ఆకలితో ఉన్నారంటే అవమానపడాలి అంట. ఇక మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ రెడ్డి వెల్లడి అంటూ ఒక వార్త. మనం ఓట్లు వేసి అధికారం పదవులు ఇచ్చిన పేద వర్గాలు ఇంకా ఆకలితో ఉంటూ సాయం కోరుతున్నాయంటే అవమానపడాలని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ రెడ్డి విమర్శించారంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలట. ఫర్టిలైజర్ దుకాణాల్లో నిబంధనలు పాటించాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఎరువుల కొరత వస్తున్నటువంటి నేపథ్యంలో ఎరువుల కొరత కనుక వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు మరి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి గారు. ఇక జీతం తీసుకుంటూ విధులకు డుమ్మానట. పల్లిమేల పోస్ట్ మాస్టర్పై దృష్టి సారించాలి. అధికారులకు స్థానికుల విజ్ఞప్తి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్లిమేల మండలంలోని పోస్ట్ మాస్టర్ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ విధులకు డుమ్మ కొడుతూ ప్రజలకు అందుబాటులో లేకుండా ఇష్టారాజ్యంగా వివరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయంపై కాల్ చేస్తే ఇక రెస్పాండ్ కావట్లేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఎవరైనా ఎందుకు వస్తలేవని అడిగితే నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా అంటున్నాడని, అలాగే పై అధికారులతో ఎవరన్నా విన్నవించినా నేను రోజు ఆఫీసులోనే ఉంటున్నానని చెప్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ ఆఫీసులో అందుబాటులో లేకుండా ఇంటి దగ్గరే ఉంటూ పై ఆఫీసులను మభ్యపెడుతూ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్నాడని, ఇక ప్రజలకు అందుబాటులో ఉండేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక మొత్తం మీదనైతే మరి పల్లిమేల పోస్ట్ మాస్టర్ పైన దృష్టి సారించాలి అని చెప్పి మరి జీతం తీసుకుంటున్నారు కానీ ఆఫీస్కి అయితే వస్తలేట. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందుల పాలవుతారు కదా. మరి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్లిమేల మండలంలో ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ పైన కూడా కొంత పర్యవేక్షణ చేపట్టాలి అంటూ కూడా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక అసైన్డ్ భూమి కలిగిన రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. కలెక్టర్కు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ. ఇక జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి లేఖ రాశారు. మరి అసైన్డ్ భూమి కలిగిన రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని చెప్పేసి అయితే మరి కోరుతా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే మా సారును బదిలీ చేయొద్దు, బడి పిల్లల్లో రాస్తారోకో. ఉపాధ్యాయుడు రమేష్ ప్రత్యేక చొరవతో 30 నుండి 80 మంది విద్యార్థుల పెంపు. మూకమ్మడిగా కన్నీరు పెట్టుకున్న చిన్నారులు. ఇక ప్రేమ ఆప్యాయతతో చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని ఈ సంఘటన నిరూపించింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నాగలిగిద్ది వద్ద
నాగలిగిద్దే మండలం ఇక ముక్తాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో రమేష్ అనే ఉపాధ్యాయుడు ఏడాది క్రితం ఆ పాఠశాలలో చేరాడు. అతను చేరిన సమయంలో పాఠశాల సంఖ్య అంతంత మాత్రమే ఉండేది. రమేష్ ప్రత్యేక చొరవతో 30 నుంచి 80 మంది విద్యార్థులు పెంచడం జరిగిందట. ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే వారిని సంధానించి మరి మొత్తం మీదైతే మరి ఈ ఎవరైతే రమేష్ అనే ఉపాధ్యాయుడు ఉన్నాడో చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మరి అతను జాయిన్ అయినప్పుడు కేవలం 30 మంది ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 80కి చేరిందంట. మరి ఆ ఉపాధ్యాయులు ఎవరైతే బదిలీ అవుతున్నప్పుడు ఇక వాళ్ళ యొక్క పిల్లల ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు, ఆ ఉపాధ్యాయుని యొక్క విలువ. మరి అక్కడ ఉపాధ్యాయుని బదిలీ చేయొద్దని చెప్పి బడి పిల్లలు కూడా రాస్తారోక చేస్తూ ఉన్నారు. రోడ్డు పైన నిల్చొని రాస్తారోక చేస్తున్నటువంటి ఒక దృశ్యం మనం చూడవచ్చు. మరి అలాంటి ఉపాధ్యాయులు ఉండడం నిజంగా పాఠశాల చేసుకున్నటువంటి ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. మొత్తం మీదనైతే ఆ ఉపాధ్యాయుడు రమేష్ని అయితే మరి బదిలీ చేయకుండా విద్యార్థుల కోరిక మేరకు అక్కడే ఉంచేలా చర్యలు తీసుకుంటే చాలా సంతోషం అని చెప్పుకోవచ్చు. ఇక జర్నలిస్టుల ఇంటి బిల్లులు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి. మరి తెలంగాణ జర్నలిస్టులకు ఇంటి నిర్మాణ బిల్లులు ఇవ్వాలని గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డికు కేడ్ జర్నలిస్టులు వినతి పత్రం అందజేసిరట. జర్నలిస్టులకు కూడా మరి ఇంటి బిల్లులు ఇవ్వాలి. ఎందుకంటే జర్నలిస్టులు అంటే వాళ్ళు పొద్దునక మాపనక ఎండనక వానకనక మరి కుటుంబ సభ్యులను కూడా పక్కన పెట్టి వార్తల కోసం తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్టులకు కూడా కొంత న్యాయం చేకూర్చాలి. ఇక చదువుతోనే మహిళలకు భవిష్యత్తు. మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అంటూ ఒక వార్త. మరి విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తును స్వయం సాధికారికత వైపు తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారట. మొత్తం మీదైతే చదువుతోనే మహిళలకు భవిష్యత్తు. మరి ఖచ్చితంగా మహిళలకనే కాదు, ఎవరికైనా చదువుతోనే ఖచ్చితంగా భవిష్యత్తు. ఇక మహిళలు కూడా ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పి మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహాన్ని పరిశీలించింది మన జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య గారు. దళితులపై అగ్రవర్ణాల పాశవిక దాడి అట. కౌలు చేసుకునే వారిపై అగ్రవర్ణాల దాడి. 20 మంది కలిసి మూక దాడి. తీవ్రంగా గాయపడిన దళిత కుటుంబం. రక్తం ఓడుస్తున్నా కనికరించని వైనం. సిద్దిపేట జిల్లా కసిరెడ్డిపల్లి గ్రామంలో ఘటన. ఇక పోలీసులను ఆశ్రయించిన బాధితులు. అగ్రవర్ణాలకే కొమ్ము కాస్తున్న పోలీసులు. కేసు నమోదుపై మీనవేశాలు లెక్కింపు. కౌలు పొలంలో కడీలు పాతేందుకు ప్రయత్నం. ఇక అడ్డుకున్న పాపానికి కులం పేరుతో దూషిస్తూ దాడి. మరి ఏదైతే మరి పొలంలో కడీలు బాతున్నారో ఆ పొలం నీదని కొట్లాడారు, నాదని కొట్లాడారు. మన కులం కోసం కొట్లాడు ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా ఆలోచించాలి. ఇక మొత్తం మీద దళితులపై అగ్రవర్ణాల పాశవిక దాడులు అంటూ ఒక వార్త మనం చేస్తూ ఉన్నాం. కౌలు చేసుకున్నటువంటి వారిపైన, కౌలు చేసుకున్నటువంటి అగ్రవర్ణాల కులాలపైన మరి దళితులపైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా ఆలోచించాలి. ఇక ఈ నెల 29న మెదక్ రానున్న రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ అట. మరి సమాచార హక్కు చట్టం గురించి పౌర సమాచార అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఇక గురువారం కలెక్టరేట్ కార్యాలయ ప్రజావాణి హాల్లో జరిగిన సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారట. మొత్తం మీద అయితే ఈ నెల 29న మెదక్కు రానున్నట రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గారు. ఇక శనార్థి తెలంగాణ కథనానికి స్పందన. రోడ్డుకు మరమ్మతులు చేసిన అధికారులు. ప్రమాదం అంచనా ప్రయాణం అనే శీర్షికతో సోమవారం శనార్థి తెలంగాణ దినపత్రికలో ప్రచురించిన కథనానికి పంచాయతీరాజ్ అధికారులు స్పందించారు. మల్లికార్జునపల్లి పాపమ్మ దేవాలయం దగ్గర సొరంగాన్ని మరమ్మతులు చేసి రోడ్డుపైన ప్రయాణిస్తున్న వాహనదారులకు స్కూల్ బస్సులు వెళ్లడానికి అధికారులు సందర్శించి రోడ్డు మరమ్మతులు చేశారు. ఇక పంచాయతీరాజ్ అధికారి ఇన్ఛార్జ్ మౌనిష్కి, పంచాయతీ అధికారి తులసి గౌడ్కి సమస్యను పరిష్కరింపజేసిన శనార్థి తెలంగాణకు గ్రామస్తులు, ప్రయాణికులు అభినందనలు తెలియజేశారట. ఇక మొత్తం మీదైతే మనం చూస్తున్నాం కదా, ప్రమాదం అంచున ప్రయాణం అని చెప్పి ఒక వార్త అయితే మనం వేసినాం శనార్థి తెలంగాణలో. మరి ఈ వార్తకు స్పందించి ఇక మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డుకైతే అధికారులు అయితే మరమ్మతులు చేపట్టారట. మరి చాలా అభినందనీయమని చెప్పుకోవచ్చు. మరి శనార్థి తెలంగాణకైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రోడ్డు మరమ్మతుల కారణంగా ప్రజా సమస్యలు అయితే తీరినట్టే కొంతవరకు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మరి స్కూల్ బస్సులు, వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉన్నటువంటి క్రమంలో ఇక శనార్థి తెలంగాణలో ప్రచురితమైనటువంటి ఈ వార్త ద్వారా అక్కడ అధికారులు స్పందించి రోడ్డుకైతే మరమ్మతులు చేయడం జరిగిందట. ఇక నెక్స్ట్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మరగత శివాలయంలో చండీ హోమం. ఇక చెవెల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలోని బ్రహ్మసూత్ర మరగత శివాలయంలో గురువారం అమావాస్య సందర్భంగా చండీ హోమం ఘనంగా నిర్వహించారట. ఇక ప్రభుత్వ భూమి కబ్జా. రెవెన్యూ అధికారులు కూల్చిన చోటే నిర్మాణం.
వర్షాలు పడుతుండడంతో రెచ్చిపోతున్న భూ మాఫియా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి తహసీల్దార్ను కోరుతున్న ప్రజలు అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద అయితే ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేస్తారు, ప్రైవేటు కాదు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తారు. ఇక గతంలో రెవెన్యూ అధికారులు ఆక్రమణని కూల్చిన చోటే నిర్మాణాలు ప్రారంభించారు అక్రమార్కులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి మండలం శంషిగూడ మండలం ఎల్లంపడ్డ జన్మభూమి కాలనీ డెడ్ ఎండ్లో దాదాపు 200 గజాల స్థలాన్ని కబ్జా చేసి కబ్జాకోరులు 2 రూమ్లు నిర్మాణాలు చేపడుతున్నారట. మొత్తం మీదైతే ఇక ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్, పాఠశాలకు ప్రహరీ గోడ లేక ఇబ్బందులట, పాములు పందులతో విద్యార్థుల ఇక్కట్లు. ప్రహరీ గోడ లేక పందులు పాములు పాఠశాలలకు వస్తున్నాయని, దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రహరీ గోడ లేక పాములు పందులు కుక్కలు పాఠశాలలో నివాసం ఉంటున్నాయి. పాఠశాలలకు వస్తున్న పాములను స్థానికులు చంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సాయంత్రం విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆకతాయిలం పాఠశాల ఆవరణలో వచ్చి మద్యం సేవించడం, మద్యం సీసాలను పాఠశాలలో పగలగొట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎక్కడ అంటే మరి తాండూరులో ఉన్నటువంటి ఇక ప్రభుత్వ పాఠశాలల యొక్క పరిస్థితి ఇదనమాట. మరి ప్రభుత్వ పాఠశాలలో ఏమంటారు, వసతులు మంచిగా ఉంటాయి, మరి ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు చదువుతారు చెప్పురి. మొత్తం మీద పాములు పందులు కుక్కలు ప్రతి ఒక్కటి కూడా స్కూళ్ళలోకి రావడంతో చిన్నపిల్లలు చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారట. మరి రీసెంట్గా కూడా మనం ఎన్నో వీడియోలు చూసినాం, కుక్కల దాడిలో చనిపోయినటువంటి బాలుడనో లేదంటే బాలికనో చాలా చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోరు, అక్కడ ఉన్నటువంటి భవనాన్ని ఎందుకు డెవలప్ చేయరు, మరి ఏదైతే ఒక వాల్ కూడా ఏర్పాటు చేసి దానికి ఒక ఆవరణ కూడా ఎందుకు కట్టరు. మరి విద్యార్థులు ఇంత తీవ్ర ఏమంటారు ఇంత ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. సరే ఇదంతా ఒక అయితే మరి నైట్ విద్యార్థులందరూ వెళ్ళిపోయిన తర్వాత అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయంట లోపల. మరి తాగడం, సిగరెట్లు తాగడం, మందు కొట్టడం, అవే కాకుండా సీసాలు పగలు కొట్టిపోవడం. సీసాలు పగలు కొడితే మరి తెల్లరోసి విద్యార్థులు ఏడ కూర్చుంటారు, ఆడుతున్నటువంటి క్రమంలో కాళ్ళకు గుచ్చుకుంటే మరి విద్యార్థుల పరిస్థితి ఏంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఖచ్చితంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఖచ్చితంగా డెవలప్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇక రెవెన్యూ అధికారులు కూల్చిన చోటి నిర్మాణం, ఇక వర్షాలు పడుతుండడంతో రెచ్చిపోతున్న భూమాఫియా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి తహసీల్దార్ను కోరుతున్న ప్రజలట. గతంలో రెవెన్యూ అధికారులు ఆక్రమణను కూల్చిన చోటే నిర్మాణాలు ప్రారంభించాలి. అక్రమార్కులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి మండలం శంషిగూడ మండలం ఎల్లంబండ జన్మభూమి కాలంలో డెడెన్లో దాదాపు 200 గజాల స్థలాన్ని ఓకే ఇక పబ్లిక్ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలి. మండల పరిధిలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాలకు అన్ని వసతులు కల్పించాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు వంగల కృష్ణ ప్రసాద్, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ బండారి రవికుమార్ ముద్రాజ్, జిల్లా అధ్యక్షులు పల్లాలి రాములు పాఠశాలను పరిశీలించారట. మరి పబ్లిక్ పాఠశాలలో కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్, సోదర భావంతో చదువుకొని రాణించాలన్నదే సంకల్పం అట. మరి అందుకే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పరిగి మండలంలో పరిగి పట్టణంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మొత్తం మీదనైతే మరి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణాన్ని అయితే శంకుస్థాపన చేసినటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. నిజంగా చాలా అభినందనని చెప్పుకోవచ్చు. ఇక సోదర భావంతో చదువుకొని రాణించాలన్నదే వాళ్ళ యొక్క సంకల్పం అంటే చెప్తా ఉన్నారు. ఇక 9 మంది బాల కార్మికులకు విముక్తి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ టీం తనిఖీలు చేసింది. ఇక గురువారం తనిఖీలో భాగంగా 9 మంది బాల కార్మికులను ముస్కాన్ టీం రెస్క్యూ చేసింది. ఇక జీజేఆర్ పరిశ్రమలో ముగ్గురిని సర్వోత్తమంలో ఒకరిని, ఎలిమెంట్ 7 బార్లో ముగ్గురిని, అలాగే హోటల్లో పనిచేస్తున్న మరో 2 గుర్తించామని ఆపరేషన్ ముస్కాన్ అధికారులు తెలిపారు. ఈ జనరేషన్లో కూడా ప్రస్తుతం ఇంత అవగాహన కల్పిస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో కూడా బాల కార్మికులను మీరు పనిలో పెట్టుకుంటారంటే మీరు ఎంత తెలివిమంతులో మనకైతే అర్థమవుతా ఉంది. మొత్తం మీద 9 మంది బాల కార్మికులకైతే విముక్తి కలిగేసిరట మరి అధికారులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో. అది కూడా మరి బార్లలో, హోటళ్లలో, లేదంటే చిన్న ఏవైతే పరిశ్రమలు ఉంటాయో కంపెనీలలో బాల కార్మికులను పెట్టుకోవడం చాలా నిషేధం. మీ పరిశ్రమపైనే, మీ కంపెనీలపైనే, మీ యొక్క కేఫ్లపైనే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు ఒకవేళ బాల కార్మికులను పెట్టుకున్నట్లయితే. కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఈ నెల 27న పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికనట. 2006-2007 విద్యా సంవత్సరంలో శివరాంపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న పూర్వ విద్యార్థులు ఈ నెల 27న ఆదివారం అయితే మరి గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తూ ఉన్నారన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక మరి పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక చోట కలయికగా ఏర్పడినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్, రోడ్డుపై అడ్డంగా భారీ వాహనాల పార్కింగ్. శ్రీ వైష్ణవి కళాశాల యాజమాన్యం ఇష్టానుసారం ఇక రాకపోకలకు ఇబ్బందిగా మారిన వైనం. కిలోమీటర్ల
సూచనల మేర ట్రాఫిక్ జామ్ నిత్యం ఇదే తంతు చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని భవానీ కాలనీలో రహదారిపై శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి వాహనాలను నిలపడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని ప్రజలు అంటున్నారు. మరి ఇట్లా రాకపోకలకు ఇబ్బంది కలిగేటువంటి నిజంగా ఫోటోలు చూస్తే మనకు అట్లనే అనిపిస్తుంది. రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగేటట్టుగానే అనిపిస్తుంది. ఒక స్కూటీ పోతుంది అంతే మధ్యలో. ఇక శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి ఏదైతే బస్సులు ఉన్నాయో రోడ్డు పైన అడ్డంగా నిలిపివేయడంతో రోడ్డును మొత్తం ఆక్రమించినట్టుగా మనకైతే కనిపిస్తూ ఉంది. ఇక ఇష్టారీతిని వివరిస్తారు అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు. నాంపల్లి యూసిఫియాన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మాజీ హోంమంత్రి మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మరి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసినట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక గ్రామ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా మన్నె శ్రీశైలం ముదిరాజ్ అట. మోకిల గ్రామంలో బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో మన్నె శ్రీశైలం ముదిరాజ్ బీసీ సంఘం గ్రామాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక అసంపూర్తి పనులతో వాహన రాకపోకలకు ఇబ్బందులట. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. అందుకోసం కొంత భాగం రోడ్డు రేకులతో మూసివేశారట. మొత్తం మీద అయితే ఇక వాహన రాకపోకలకైతే చాలా ఇబ్బందికరంగా మారిందట. మరి ఖచ్చితంగా ఇక్కడ కూడా కొంత రహదారిని ఏర్పాటు చేసి అక్కడ మరమ్మతులు చేస్తే కొంత రాకపోకలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. ఇక గౌడలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ మరి గౌడన్నలకు కూడా ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి ప్రభుత్వం అన్నట్టుగా గౌడన్నలు కూడా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి. ఇక బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు అంటూ ఉన్నారు. మరి బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో అది ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మరి కొడతా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఈ అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. మరి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ హెచ్చరిక. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు చేపడతా ఉంటారో మరి అలా చేపడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అన్నపూర్ణ భోజన పథకానికి నీడ కల్పించండి. భారీ వర్షాలకు తట్టుకోలేకపోతున్న ప్రజలట. మరి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అన్నపూర్ణ భోజనం పథకం నిత్యం కొనసాగుతుంది. ఇక ఇక్కడ ప్రతిరోజు దాదాపు 300 మంది విద్యార్థులు నిరుద్యోగులు కార్మికులు వివిధ గ్రామాల నుండి పరీక్షల కోసం వచ్చే అభ్యర్థులు ఇక్కడ భోజనం చేస్తుంటారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు చలిగాలుగుతూ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇక్కడ భోజనం చేసే వారికి కాస్త నీడ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభ్యర్థిస్తున్నారట. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తం మీద అన్నపూర్ణ భోజన పథకానికి కొంత నీడ కల్పించండి అంటూ మరి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక విద్యుత్ స్తంభాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ అధికారులు హెచ్చరిక. ఇక విద్యుత్ ఖచ్చితంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏవైతే ఊర్లలో చాలా విద్యుత్ పోల్స్ ఉంటాయి. ఆ ఊర్లలోనే కాకుండా హైదరాబాద్లో కూడా మరి ఆ విద్యుత్ పోల్స్కు దూరంగా ఇప్పుడు రీసెంట్గా కొన్ని వీడియోలు అయితే మనం చూసినాము. అసలు పోల్ను కూడా టచ్ చేయకుండా అంబ్రెల్లా పట్టుకొని వెళ్తూ ఉంటుంది ఒక మహిళ. జస్ట్ అంబ్రెల్లాకి సంబంధించినటువంటి ఒక సీకు దానికి పోల్కు టచ్ అవడంతో కరెంట్ షాట్తో అక్కడనే పడి చనిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు వర్షాకాలంలో ఖచ్చితంగా విద్యుత్ తీగలతోని విద్యుత్ స్తంభాలతో కొంచెం దూరంగా ఉండాలని ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని మనకైతే ఈ వీడియోల ద్వారా తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఒక వార్త విద్యుత్ స్తంభాలతో ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఇక చుట్టూ నీరు మధ్యలో విద్యార్థులు. ఇక నీటిలో తెప్పల వేలాడుతున్న ప్రాథమిక పాఠశాల. ఇక వర్షం నీరు చూసి కదా ఎట్లా వచ్చింది. మరి నిజంగానే మధ్యలో విద్యార్థులు ఒక తెప్పలా ఉన్నారనమాట. చుట్టూరుగా నీళ్ళు వచ్చేసినాయి. ఏడా అంటే నారాయణపేట దగ్గర ఇక మరికల్ మండలానికి అనుసంధానంగా ఉన్న పసుపుల గ్రామంలో అకాల వర్షానికి ప్రాథమిక పాఠశాల నీటిలో తెప్పలాడుతున్న దృశ్యం కనిపించిందట. నిజంగా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోక మరి ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటే ఇక ప్రభుత్వ పాఠశాలలు ఏడు డెవలప్ అయితే చెప్పురి. ఇక కురుమూర్తి ఆలయంలో పోటెత్తిన భక్తజనం. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మపురం గ్రామంలో కొలువైన శ్రీ 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 కురుమూర్తి స్వామి దేవస్థానానికి అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తిరట. ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే. ఇక బిజినపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మలిశెట్టి కృష్ణయ్య 4 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డారట. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో గాయపడిన చికిత్స పొందుతున్న ఆయనను గురువారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం జరిగిందట. ఇక నెక్స్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా వార్త చూసుకున్నట్లయితే వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. విద్యార్థులకు పిఏపల్లి వైద్యాధికారి యుగేందర్ సూచన అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తిగత పరిశుభ్రత అలాగే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సీజనల్ వ్యాధుల పట్ల ఏవైతే మరి రోగాలు ప్రబలుతూ ఉంటాయో మరి ఈ సీజనల్ వ్యాధుల నుండి తప్పించుకోవడానికి ప్రస్తుతం వర్షం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా వ్యక్తిగత పరిశుభ్రత అయితే పాటించాలి. ఇక విద్యార్థులకైతే ఇక పిఏపల్లి వైద్యాధికారి యుగేందర్ గారు అయితే సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామట నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎరువుల దుకాణంలో తనిఖీ. ఇక నల్గొండ జిల్లా కలెక్టర్ అయితే ఇలా త్రిపాఠి గారు అయితే మరి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలాగే ఎరువుల దుకాణాలలో కూడా మరి ఆ కలెక్టర్ గారు అయితే తనిఖీలు నిర్వహించారట. ఇక జోరుగా వానలు ఊపందుకున్న నాట్లు. నడిగూడెం మండలంలో వారం రోజులుగా వర్షాలు నిండకుండలను తలపిస్తున్న చెరువులు కుంటలు ఊపందుకున్న వ్యవసాయ పనులు. ఎరువుల కూలీల కొరతతో అయోమయంలో రైతులు. వడ్లు వెదజల్లుడు వైపు మొగ్గు చూపుతున్న వైనమంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక జోరుగా వానలు ఊపందుకున్నటువంటి నేపథ్యంలో ఇక రైతులందరూ కూడా నాట్లేస్తున్నటువంటి ఒక దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ వానల కోసమే రైతులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచో పడిగాపులు కాస్తూ ఉన్నారు. మరి వర్షాల కోసం చాలా ఎదురుస్తున్నటువంటి రైతులకు ప్రజెంట్ ఇప్పుడు ఆనందం లభించిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రైతులు అయితే వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక నాట్లు వేస్తున్నటువంటి దృశ్యం. ఈ నాట్లు దాదాపు 2 నెలల క్రితమే వేయాలి, కానీ ఈ వర్షాలు 2 నెలల తర్వాత ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఇక రైతులు ఇప్పుడు నాట్లు వేస్తూ ఉన్నారు. ఇక డిగ్రీలో అడ్మిషన్లకు దోస్త్ స్పెషల్ ఫేస్ అట. మరి నల్గొండ దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం డిగ్రీ ప్రవేశాల కోసం స్పెషల్ ఫేస్ స్పాట్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారాం తెలిపిరట. మొత్తం మీద అయితే డిగ్రీలో అడ్మిషన్లకైతే ఏమంటారు అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్టుగా మరి కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారాం తెలిపినట్టుగా ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక నూతన మండలంలో కలెక్టర్ విస్తృత తనిఖీలు అట. నూతన్కల్ మండలంలో కలెక్టర్ విస్తృత తనిఖీలట. ఇక మహిళా సంఘాలు నిర్వహించే ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రంలో ఆయన విస్తృతంగా తనిఖీలు నిర్వహించారట. మొత్తం మీద అయితే కలెక్టర్ విస్తృత తనిఖీలు నిర్వహించినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక జీపీఓ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాటు. ఇక యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మరి యాదాద్రి కేంద్రంలోని వెన్నెల కాలేజ్ ఆవరణలో భువనగిరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతరంలో ఈ నెల 27న జరగనున్న గ్రామ పాలనా అధికారి సెకండ్ స్పెల్ స్క్రీనింగ్ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారట. మరి జీపీఓ రాత పరీక్షకు అయితే చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనమైతే ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే అధికారుల పొరపాటు నిరుపేదకు గృహపాటట. ఇందిరమ్మ ఇండ్లు మంజూరులో అధికారుల తప్పిదం. ఇక రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబం. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యంతో పలు కుటుంబాలకు అవాంతరాలు కలుగుతున్నాయి. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామర మండలంలోని కోగిల్వాయి గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబం అధికారుల పొరపాటుతో రోడ్డున పడే పరిస్థితికి చేరిందట. మరి ఇట్లాంటి అవకతవకలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో ఖచ్చితంగా కొంత అధికారులు కూడా పర్యవేక్షణ చేపట్టి మరి ఎవరైతే అర్హులో వాళ్ళకు మాత్రమే కేటాయించాలి. కొంత మిగతా వాళ్ళు అంటే కొంత మధ్యలో ఉండేటువంటి కొంతమంది అయితే మరి అవకతవకలు చేయడం వల్ల ఇక రోడ్డును పడిందంటే నిరుపేద కుటుంబం. మరి నిరుపేద కుటుంబానికి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా మరి న్యాయం చేయాలి. ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కనకయ్య శంకుస్థాపన. జిల్లాలోని పలు గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు గురువారం ఇల్లందు ఎమ్మెల్యే పురం కనకయ్య శంకుస్థాపన చేశారంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అంటా ఉన్నారు. ఇక ప్రజా ఫిర్యాదులపై ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి అయితే మరి కమిషనర్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక వర్షాలతో ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టండి. ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. ఇక వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి వర్షాలకు ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టండి అంటూ మరి ఆ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారు అయితే అధికారులకు ఆదేశిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏజెన్సీ వాసులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రజలకు తప్పని కష్టాలు. నిలిచిన జంపన్న వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు వరద ప్రాంతాలతో పొంచి ఉన్న ముప్పు. మరి జంపన్న వాగు చాలా డేంజర్. ఇంతకుముందు కూడా మనం చూసినాం. ఇక ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం దొడ్ల మల్యాల గ్రామం మధ్య ప్రవహిస్తున్న జంపన్న వాగు ఉప్పొక్కడంతో 2022 సంవత్సరంలో జంపన్న వాగుపై ఉన్న బ్రిడ్జి వరద ఉధృతికి తట్టుకోలేక కొట్టుకుపోయింది. చూసారు కదా, 2022లో జంపన్న వాగు ఉధృతికి తట్టుకోలేక బ్రిడ్జే కుప్పకూలిపోయింది. కాబట్టి అక్కడ ఎవరైతే ఉన్నారో ములుగు జిల్లాలో జంపన్న వాగుకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అస్సలు బయటకు రాకండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటకు రాకండి. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక నెక్స్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకున్నట్లయితే మణుగూరును ముంచిన గనులు అట. కోటి రూపాయల సిఎస్ఆర్ నిధులు స్వాహా. ఇక పాలకులపై బాధిత మహిళల ఆగ్రహం. వర్షాల వల్ల మణుగూరు పట్టణం పూర్తిగా జలమయమైంది. అనేక కాలనీలో ఇళ్లలోకి మురిగి నీరు చేరడంతో భారీగా నష్టం జరిగింది. బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఇక
మరి మనుగూరు పట్టణం ముంపునకు సింగరేణి ప్రధాన కారణమని మరోసారి ముంపునకు గురి కాకుండా జాగ్రత్తలు చేపడతామని మాట ఇచ్చిన శాసనసభ్యులు ముందస్తు ప్రణాళికలో పూర్తిగా విఫలమైనట్లుగా పట్టణ వాసులు ఆరోపించారు. మరి ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా కూడా అధికారులు ఎందుకు అంత అప్రమత్తంగా ఉండరో మరి ఎందుకు అంత కేర్లెస్గా ఉంటారో అర్థం కాదు. ఎందుకంటే అక్కడ చూడండి జనాలు మొత్తం కూడా ఇళ్లలోకి వాటర్ వచ్చేసి దాదాపు ఆ ఇళ్లలోనే ఏమన్నా నివసిస్తున్నటువంటి దురదృష్టకరమైనటువంటి ఏమంటారు ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా చర్యలు చేపట్టి కనీసం ఈ ఇళ్లలోకి నీళ్ళు రాకుండా కొంత చర్యలు చేపట్టేటువంటి విధం చేయండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫోటోలు చూస్తేనే మనకే బాధ అనిపిస్తుంది. ఇక నేలకొండపల్లిలో నీటి సమస్య, వాల్స్ తొలగించిన వారిపై కఠిన చర్యలు, పంచాయతీ కార్యదర్శి హెచ్చరిక అంటూ ఒక వార్త. మరి నీటి సమస్యలు ఉన్నాయి, మరి వాల్స్ తొలగించిన వారిపైన ఎవరైతే గవర్నమెంట్ పెట్టినటువంటి నల్లాలకు వాల్స్ ఉంటాయి అంటే లిమిటెడ్ వాటర్ మాత్రం వస్తాయి. ఆ వాల్స్ తొలగించడంతో అన్లిమిటెడ్ వాటర్ వస్తూ ఉంటాయి అనమాట. ట్యాంక్ నుంచి కూడా ఆటోమేటిక్గా వస్తుంటాయి కాబట్టి మిగతా వాళ్ళకు నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాల్స్ తొలగించిన వాటిపైన వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక పంచాయతీ కార్యదర్శి అయితే హెచ్చరిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలి. బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు కొండా చరణ్ అంటా ఉన్నారు. మరి బీసీలకు 42% రిజర్వేషన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక చెర్ల మండలంలో వ్యక్తి దారుణ హత్య. మండలంలోని మార్మల గ్రామం రాజనగర్లో ఒక కుటుంబంపై కత్తులతో దాడి చేసిన ఘటన చోటు చేసుకుందట. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజనగర్లో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు మడవి భద్రయ్య అనే గిరిజనుడి ఇంట్లోకి చొరబడి కుటుంబంపై కత్తులతో దాడి చేసినట. మొత్తం మీద కత్తులతో దాడి ఘటన జరిగిందట. దాంట్లో ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ మద్యం మత్తులో కారు నడిపిన అధికారి డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో 2కి గాయాలు. ఇక ప్రజలకు మరి చూసిరా కారు నడిపినట్ట మద్యం మత్తులో కారు కానీ వాహనాలు నడపొద్దు ఐదంటే కేర్లెస్గా ఉంటారు కదా చాలామంది. ఏం జరుగుతుంది ఏమవుతుంది అంటారు కదా, ఇటువంటివి జరుగుతాయి. మరి డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిండు. ఒకవేళ అదే డీసీఎం కాకుండా అక్కడ ఉన్నటువంటి జనాల మీదకి దూసుకెళ్తానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదో బైకులో కార్ల మీదకి దూసుకెళ్తే ఎంతోమంది చచ్చిపోతుండే. సో మద్యం మత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయకండి. ఇక బీఆర్ఎస్లో వర్గపోరు, కేటీఆర్ జన్మదిన వేడుకలలో బహిర్గతం. విడివిడిగా కేక్ కట్ చేసిన పార్టీ శ్రేణులట. మండలంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. ఇక పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని ఆ పార్టీ శ్రేణులు విడివిడిగా కేక్ కటింగ్ చేసిరట. మొత్తం మీదైతే ఇక కేటీఆర్ జన్మదిన వేడుకలలో ఇక విడివిడిగా కేక్ కట్ చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇవ్వనమాట ఇవాళ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలు వాటి సమస్యలు. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసేనండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,